ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రబీకి సంబంధించి ఎదురవుతున్నటువంటి సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యకరం. ఒక విధంగా ఇలా ప్రస్తుత ఈ రబీకి సంబంధించి సాగునీటి ఎద్దడికి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎందుకంటున్నానంటే మన సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో వస్తాయి. ఎప్పుడైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో స్పందించకపోవడంతో రబీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అప్పటి ప్రభుత్వం రూపొందించవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది. పంటల బీమా ఉన్నదే 10 ఏళ్ళకెళ్ళి మర్చిపోయిన పంటల బీమా అంటే ఏందో ప్రభుత్వం చెల్లించవలసిన వాటా చేయలేక పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటా చెల్లింపు చేయలేక అసలు పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఏదైతుందో అమలు చేసే ప్రక్రియను నిలిపేసిందా. అదే పంటల బీమా పథకం గట్ట అమలు చేయబడి ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యం ఎక్కడైతే రైతు పంట నష్టపోతుండో రైతుకి ఏదైతుందో ఆ పంటల బీమా పథకంతో ఏదైతుందో రైతుకు సహాయం అందుతుంది. నువ్వు పంటల బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో కనబడకుండా చేసి ఈయన సన్నాయి నొక్కలు గురువింద గింజ నీతులు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. అదే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడమే కాదు, రైతు చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా వీళ్ళ రైతు ఏదైతుందో ఆల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది క్రాప్ 2%, 5% ఇట్లా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. రైతు చెల్లించవలసినటువంటి ఆ ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా ఆ ప్రీమియం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చెల్లించే విధంగా మీకు రాబోయేటువంటి 24-25 ఖరీఫ్ అండ్ రబీ పంట బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రం అమలు చేయబోతుందని చెప్పి అంటున్నా. ప్రక్రియ చేపట్టింది, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుకు సంబంధించి రైతాంగం చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపజేసే విధంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా ఎప్పుడెప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే ఆ రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుంటే నువ్వు వాస్తవాన్ని వక్రీకరింపజేసే విధంగా అకాల వర్షాలతో నష్టపోతే 10,000 రూపాయలతో 25,000 ఎందుకు ఇయ్యడు? ఇది కథ గమ్ముతుంది అంటున్నాను. 25,000 కాదు, ఎంత పంట నష్టపోతే అంత భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది చెప్పంటున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ 25,000. మామిడి తోట రైతు ఒక్కొక్క ఎకరాలు 1,00,000 నష్టపోతే అంటున్నాను. మా పంటలు ఏదైతే మొత్తం ఈసారి పూత లేదు, వచ్చిన పూత ఏదైతుందో పెస్ట్ అయిపోయింది, మొత్తం తేమమయమైపోయి ఏదైతుందో మొత్తం మామిడి పంట దిగుబడి మొత్తం కోల్పోతుంది రైతు. వీళ్ళకంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో పంటల బీమా పథకం అమలు చేయబడలేకపోవడంతో రాష్ట్రంలో ఒకవైపు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ఏదైతుందో చీడ పురుగు, ఈ చీడ పురుగుతో కూడా పంటలు నష్టపోతున్నాం. ప్రభుత్వంగా ఏ విధమైన చర్యలు లేకుండా గతంలో ఈ ప్రభుత్వం ఏదైతుందో మీకు పంటల బీమా పథకంతో భవిష్యత్తులో ఏదైతుందో రైతు ఒకరు పంట నష్టపోయినట్టయితే పూర్తి స్థాయిలో పరిహారాన్ని భర్తీపు చేయబడే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 1, ఈ రబీలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలతో రైతు పంట నష్టపోతే ఎకరా కనీసం 10,000 రూపాయలు ఇవ్వబడే విధంగా ఏదైతుందో చర్యలు చేపడుతూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పంటున్నా. నెంబర్ 3, రుణ వస్తువులకు సంబంధించి ఏదైతున్నదో
పంట రుణాల వస్తువులకు సంబంధించి ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించేటువంటి పంట రుణాలకు ప్రభుత్వమే బాధ్యతగా ఆ బాధ్యత తీసుకుంటే ఏదైతుందో మీ ఖరీఫ్లో కొత్త రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టబోతుందని చెప్పండి. సాగునీటి సమస్యలు ఇవాళ నిజంగా చెప్పంటున్నాను, నేను అందరూ తెలిసి అందరూ విజ్ఞులమని చెప్పంటున్నాను. నేను అక్టోబర్లో గట్ట చర్యలు చేపట్టబడి ఉన్నాడు. ఇప్పటికీ మీకు రబీ మనకు ప్రణాళిక ఎప్పుడు రూపొందిస్తారే? అక్టోబర్ రూపొందిస్తారు. అక్టోబర్ ఎప్పుడైనా ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయి. అక్టోబర్లో రావాల్సినటువంటి ఒక ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయో మరి రబీకి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడితే పంటలు మనం సాగు చేసుకోగలుగుతామన్నటువంటి ఆలోచన ఒక కార్యాచరణ ఉండాలని ఉంటుంది. నువ్వు ఏదైతుందో నీకు అవకాశం ఉండి అన్నాడు లిఫ్ట్ చేస్తానికి. నువ్వు కేవలం విద్యుత్ భారం అనేటువంటి భావనతోని ఎస్ఆర్లో నీటి మొత్తం తరలించిండే దొర. ఇంకో దాన్ని పర్యవస్థానం ఇవాళ రైతాంగం ఆందోళన గురవుతుంది. ఏదేమైనా రైతు ఇబ్బంది గురి కాకుండా పంటలు కాపాడబడటానికి చివరి బొట్టు వరకు కూడా చెప్పంటు నేను నీటిని అందింపజేసి పంటలు కాపాడబడే చర్యలు చేపట్టబడుతుందని చెప్పి మనం చెప్తాను. చెప్పండి. నేను ఇంకో ఆయన వచ్చిండే జగిత్యాలకు, మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. నేను నిజంగా దూతిగడ ఆయన రైతు బిడ్డ అనుకున్నా. ఎవరైనా అనుకుంటాం కదా, లావులకు దోతి వ్యత్యాసం ఉంటుంది కదా, దోతి కట్టేటోళ్ళు ఎవరైనా రైతు బిడ్డ అనుకుంటారు. అని చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది అది కూడా తెలుగు మాట్లాడితే ఎట్లనే? ఎస్ఆర్పి ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ ఆరంభంలో ఏదైతుందో ఈ ప్రాంతంలో వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంటను సాగు చేసుకోవడానికి రైతాంగానికి అవకాశం కల్పింప చేపడాలని భావనతో ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో మెట్పల్లి అప్పుడు వర్జిరెడ్డి వెంకటేశ్వర గారు శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినట్టు నేను మెట్పల్లి మల్లాపూర్లో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రైవేట్ పరం చేసింది టీడీపీ బీజేపీ మిత్రపక్షం. ఇంకా అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడతాడు, మిత్రుడు అరవింద్ గారు. ఆయనకు అది కూడా చేయాలంటూ నేను ఇట్ వాజ్ ప్రైవేటైజ్డ్. ఏ 51% వాటా అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఇలా నిజాం చక్కెర కర్మాగారాలకు సంబంధించి ఏ 2001-2లో 51% వాటా అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, బీజేపీ మిత్రపక్షం. మెడిపల్లికి వెళ్ళేది బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండే వెంకటరమణారెడ్డి ఉరఫ్ దాము. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అన్నాడు. ఈ ప్రాంతం అంతా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉండేనే. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మిత్రుడు విద్యాసాగర్ రావు గారు మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తుండే. సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడిగా, వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్రపక్షం కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ 51% వాటా అమ్మకాన్ని పెడితే కొన్నోడెవడు? గోగరాజు గంగరాజు బీజేపీ ఎంపీ. కొన్నోడెవడు? గోగరాజు గంగరాజు బీజేపీ ఎంపీ. కొన్నోడు కూడా. తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను. ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఆ 51% ప్రైవేట్ పరం చేపట్టినటువంటి యొక్క వాటాను ప్రభుత్వం సేకరించి అంతలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడి దొరుకుతుందని చెప్పి భావించడం. అది పోయి 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏం ఆలోచన వచ్చింది ఏదో మాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారి తనయ ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలు అన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారం 2015లో ఆయన మూతపడ్డది. ఇదే విద్యాసాగర్ రావు గారు అన్నాడు శాసనసభ్యుడు మెట్పల్లికి వెళ్ళి. నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏతుందో అదే విద్యాసాగర్ పక్కబడి కూతురు పెట్టుకొని ఇలా చక్కెర కర్మాగారం గురించి మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటే నేను ఇవాళ కాదు, నేను 2014 నుండి 2018 మధ్య కాలంలో
2014 నుండి 18 మధ్య కాలంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఏ శాసనసభ సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేయాలి చెప్పండి. మరి అన్నాడు ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం మూతపడ్డది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడు ఉన్నాడు మూతపడ్డది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు సారంగపూర్ చక్కెర కర్మాగారం చక్కెర అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపడుతున్న చక్కెర కర్మాగారం మూతపడ్డది. ఆయన ఇవాళ జీవనుడి శివుల పూలు పెడుతున్నాడు. ఎవడు ఇవన్నీ శివులు పూలు పెడతారా అంటే మా రైతులకు అంత అమాగలు అనుకుంటున్నావు అవే నువ్వు. ఎవడో ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం అంత అమాయకులు అనుకుంటున్నావే. విజ్ఞులు అని చెప్పంటారు. విజ్ఞులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది, నువ్వేం చేసినావు అన్నీ గ్రహిస్తున్నా చెప్పంటున్నా, అన్నీ గ్రహిస్తుండ్రు. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి, నేను గత విషయం చెప్పడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాసన మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలి వేదిక ఏదైతుందో ఇలా చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత గుర్తు చేసి వీళ్ళ కమిటీ వేయించిన కమిటీ హ్యాస్ స్టడీడ్. వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 చక్కెర కర్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటించింది అని చెప్పండి. ఏ విధంగా దాని ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కొరకు ఏది చేపట్టవలసినటువంటి ఒక చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించి ముందుకు పోతుంటే జీర్ణించుకోలేక ఎన్నికల ఫలితం ఏది కావాలో గత అవుతుందా, ఎన్నికల ఫలితం ఏది కావాలో గత సమస్య ఎన్నికల ఫలితాలే కాదు, మనకు కావాల్సిన చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావాలి. దాని గురించి మాట్లాడవా. ఆయన హరీష్ రావు అక్కడ ఎక్కడ ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు, బోధ ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు, అరవింద్ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, ఆయన ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయి తెలియదు, ఆయన ఏదో మాట్లాడతాడు. కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పారు. రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటాను, ఈ రైతాంగంతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటున్నాను. రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడి నేను అంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడిని చెప్పంటాను. నాకు అరవింద్ వ్యవసాయం చేసే నాకు తెలియదు, బాధ్యుడి గోవర్ధన్ వ్యవసాయం చేసే నాకు తెలియదు. నేను మాత్రం వ్యవసాయం రైతులు కావాలి మా పాత్రికేశ్వరులు అందరూ పట్టకపోయి చూపెట్టు. అయ్యో అంటే ఎలక్షన్ల కోసం కాదు చేయాలి చేసేది. నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నాను, నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నా, విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా, విద్యార్థి దశ నుండి చెప్పంటున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి నా వ్యవసాయం పట్ల ఏదైతుందో ఆపేక్ష రైతు సమస్యలు తెలియాలి కాబట్టి